తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసిపోయినాయి. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఎన్నికలు స్టార్ట్ అయిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మన V5 ఛానల్ స్పెషల్ సర్వీస్ చేస్తుంది. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5th వార్డులో ఉన్నాం. ఈ 5th వార్డు వచ్చేసి బుల్కాపూర్ అనే ఒక గ్రామం ఇది. ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామంలో 2 వార్డులు ఉన్నాయి, 4th వార్డ్ 5th వార్డ్. మనం ప్రజెంట్ 5th వార్డులో ఉన్నాం. ఇక్కడ 5th వార్డులో సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇంకా ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ జనాలు ఆ అభ్యర్థుల్లో ఎవరిని గెలిపేయాలనుకుంటున్నారు, ఎవరిని గెలిపిస్తే మా వార్డు బాగుపడుతుంది, మేము డెవలప్మెంట్ అవుతామనే ఒక ఆలోచన ఎట్లా ఉంది, ఒకసారి ఇక్కడ సమస్యలతో పాటు క్యాండిడేట్ల బలాబలాలపైన తెలుసుకుందాం. ఇప్పుడు మీ పేరేం పేరే? రామచంద్రయ్య, ఇదే 5th వార్డు బుల్కాపూర్ 5th వార్డు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా ఏం పని లేదు. ముందు కేసీఆర్ ఉన్నప్పుడు పనులు అయినాయి, అవి ఉన్నాయి. వీళ్ళు వచ్చిన రోడ్లు లేవు, మోర్లు లేవు. చేనుల పోతే ఎప్పటి వరకు కొడుతున్నారు నీళ్ళు, జాలర్ మూల నీళ్ళు. వీళ్ళు కంసాడుతున్నాడు, కాంగ్రెస్ వాడు కైలాసం చూపిస్తున్నాడు, వీడు ఉన్నాడు ఇక్కడ ఈ భూ కైలాసం చూపిస్తున్నాడు. ఉన్నకాడు ఏదో ఊళ్ళో చేసి బతకమంటే మీరు అక్కడ వచ్చేస్తే వాళ్ళు నడి రోడ్ల వరిపోయిన చూడు, ఒక్క ఈ 3 పర్లంగా పెట్టి వరిగిపోయింది, ఇగో ఆడ వరిగిపోయింది. రోజు నీళ్ళు అందుకే నడుస్తున్నావు, కంసాలు లేదు, కైలాసం చూపిస్తున్నారు వీళ్ళు. ఆడ ఉండగా మంచిగా ఉండే, ఇంత రైతు బంధు వస్తుండే, ఏది అవి ఏవి లేవు. మాకు బీమా కూడా అది కూడా తక్కువ కాలేదు. పింఛన్ లేదా, పింఛన్ అయితే అది ఇంకా 4,000 చేసిపోయాడుగా, మాకు అయితే అది లేదు పింఛని. అది పింఛన్ ఇస్తాను ఇక మళ్ళీ లాస్ట్కి ఎప్పుడో అది ఇచ్చేది. కానీ ఇప్పుడు మీ 5th వార్డుకు సంబంధించి బుల్కాపూర్ 5వ వార్డుకు సంబంధించి ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? సంవత్సరాలు ఇప్పుడు మోరీలు లేవు, ఇగో రోడ్లు లేవు. రోడ్లు గీనే ఉన్నాయి పంచాయతీ కాడికెళ్ళి గిడికి. ఆ సందులో ఇందులో అన్నీ అట్లే ఉన్నాయి. ఆ మోర్లు అన్ని భూస్వామి చేనులకు పోతున్నాయి. ఆ భూస్వామి ఏమో గుద్ద మీద అంతాడు, వాడేమో రోడ్డు కట్టేస్తే ఇంతకు నీళ్ళు మారుతున్నాయి. ఇక ఉన్నాయని పిల్ల పడ్డ కాలు మొక్కుతారు. తెల్లారినాళ్ళు లంచ కొడుకు అంటే వాడక్కడ వీడిక్కడ కాళ్ళు ఏం చేసేది ఏం లేదు. చేసింది వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు ఓట్ల కొరకు దెంగిపోతారు. ఏమన్నా అంటే మీకు పసిలిసి గెలిచినామా అంటున్నారు. ఇక వాళ్ళ వీకేది ఏం లేదు వాళ్ళని. మళ్ళీ ఏం లేదు కాదు. ఈ కొడుకు గెలిచిన ఓ పని చేసి చూపిస్తేనే మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు వేసినా మళ్ళీ అదే ఇక అదే తెరువు. మరి ఇప్పుడు కాంగ్రెస్ సీఎం వచ్చి 2.5 సంవత్సరాలు వస్తుంది, మరి ఇప్పుడు ఏం చేయలేదా? ఏం లేదు. మా తన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాడు వచ్చి ఏం లేదు. వాళ్ళు ఏం చేయరు, ఇలా వాళ్ళు కూడా ఏం పీకలేదు. ఆడు ఉన్నది చెప్పి ఇంత చేసిపోయింది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అవే పనులు. ఇక ఇప్పుడు ఏం లేదు. ఆ కేసీఆర్ వచ్చినా వీళ్ళు లేదా కంసాలంటే గెలుస్తారు, శంకర్పల్లి పడతారు. ఇక వీళ్ళు ఒక కంసలు గెలిచిండు, ఆడు పత్తకే లేడు. మళ్ళీ 20 పాత కంసులరు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నా ఊరనే లేడు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో మీ 5th వార్డు సమస్యలు ఉన్నాయని మీరు అంటున్నారు. ప్రధానంగా చేన్లకు వెళ్ళే ఒక రహదారి, అలాగే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్లో ఈడనే మంచిగా ఉంది రోడ్డు, గల్లీలకు పోతే ఏం బాగలేదు. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ కౌన్సిలర్ నుంచి మీరు గట్టి హామీ తీసుకోవాలని ఎట్లా నిర్ణయిస్తారు? అంటే ఇప్పుడు ఇంతకుముందు గెలిచిన వాళ్ళు గెలిచి శంకర్పల్లి పడ్డారంట అన్నావు. మరి ఇప్పుడు పోటీలో ఉండి వాళ్ళు పోటీలోకి వస్తారు కదా, వాళ్ళ నుంచి ఎట్లాంటి హామీ తీసుకుంటారు మీ డెవలప్మెంట్ గురించి, మీ అభివృద్ధి గురించి? మా అభివృద్ధి అంటే ఇప్పుడు ఆ పనులు చేస్తేనే ఓటు వేస్తామని చెప్తాం, లేకపోతే ఓటు వేయమని చెప్తాం. ఎవరికి వేయకుండా సపోర్ట్ తక్కువకుంటే అది వాళ్ళు అట్టే ఉంటారు. ఓటు వేస్తేనే ఏమన్నా పని చేస్తామంటారు అప్పటి పూర్తి. అక్కడ వేస్తే ఏం లేదు. స్వచ్ఛంగా ఇప్పుడు మీరు పని చేసి ఓటేస్తామంటే ఓటేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు ప్రధానంగా మీ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి 2 ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తారు కదా, ఈ ఇద్దట్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ పార్టీ వాళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చూసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళని చూసిర్రు. ఇప్పుడు ఈ మూమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎవరు వస్తే బాగుంటుంది? మా దగ్గర ఇదైతే ఈ బ్లాక్ అయితే 5th వస్తుంది. ఆ 5th టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ది. కాంగ్రెస్ వస్తే ఇక అన్ని కుదర కట్టే పెట్టుకున్నట్టే ఉన్నది. మా తాను ఉన్నారు, కాంగ్రెస్ సగం ఉన్నారు కానీ పేరుకే ఉన్నారు. వాళ్ళు ఉండే ఇప్పుడు వాళ్ళని కింద మీద చేసిండ్రు, పనులు కావు. ఆ ఉన్న పని చేస్తే కుదరలే కట్టే పెడుతున్నారు. అంతే ఉన్నది. ఇక పని ఉంటే ఏ పార్టీ అయినా సరే పని చేయించుకుంటే అది పని అంటారు. వాళ్ళు అంతా కుదరబెట్టి కట్టే పెట్టుకుంటారు. ఇంకేం చేస్తారు వాళ్ళని పట్టుకొని? మనం ఏం చేస్తారు? మనం లేదు గిరి అంటే మనం ఇది చెప్తారు, మళ్ళీ అవతల పోయి కుదరదు అంటున్నారు. బీఆర్ఎస్నే గెలిపిస్తాం. ఇక రుణమాఫీ కాలేదు, మళ్ళీ అది కాక ఏం చెప్పి బోనస్ అని చెప్పిండు. ఇది 500 బోనస్ ఒక్కని రాలు మా తెలంగాణ స్టేట్లో, ఇప్పటికి కూడా రాలు. నేను కూడా 100 క్వింటాలు వడ్లు అమ్మిన. ఇక్కడ వడ్లు కొనేది నాదుడు లేడు, ఇది మళ్ళీ మక్కలు కొనే నాదుడు లేడు. మాత అంత టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నారు, ఇప్పుడు కొంటలేరు. ఉన్న అవసరం అది. ముందు రుణమాఫీ చేయమను రైతులకు, ఇది రైతు బంధు ఇవ్వమని కరెక్టు, 2 బోనస్ ఇవ్వమను, ఇవన్నీ ఇవ్వమను ముందు.
ఆయన ఇచ్చే మాటలు మేము చెప్పింది కదా. మళ్ళీ ప్రతి ఒక్క ఆడవులకు 2500 ఇస్తున్నాడు, ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు. అవి ముందు ఇవ్వను. పింఛన్ 2000 4000 చేస్తాను, 4000 ఇవ్వను. మళ్ళీ 4000 చేస్తాను, అవి ఇవ్వను. ఇప్పుడు మీ బుల్కాపూర్, మీ శంకర్పల్లి మున్సిపాలిటీ, మీ బుల్కాపూర్ 5th వార్డుకి సంబంధించి ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ గెలిపిస్తాం మేము. టీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్? ఇంతకుముందు బీఆర్ చేసి మాకు అభివృద్ధి వ్యవసాయం చేస్తాం మేము. అప్పుడు కరెంట్ వచ్చింది, ఇంత రుణమాఫీ అయింది, ఆయన మక్కలు కొన్నాడు, వడ్లు కొన్నాడు. ఇప్పుడు ఏది లేదు మాకు, రుణమాఫీ కూడా కాలేదు మాకు. సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఎన్నో పథకాలు పెట్టినా, ఎంతో చేస్తున్నా, ఎన్నో కష్టపడుతున్నా అంటుండే కదా. మళ్ళీ మాకు కాలేదు, ఇక్కడ 50% కాలేదు రుణమాఫీ. 50% కాలేదు చెప్తున్నా కదా. మళ్ళీ రైతు బంధు లేదు, రైతు బంధు 2 కిందలు లేదు ఇప్పటికి. ఉన్న అవసరం కాదు, మా రైతుల సంగతి చెప్తున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాల సౌకర్యం ఉన్నది. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు ఏమో పెన్షన్ పెంచుతా అని చెప్పి 4000 ఇస్తానన్నారు. మరి ఆ మాట లేదు. ప్రభుత్వం ముసలోళ్ళు నమ్మడం లేదు. వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2000 అదే 2000 ఇస్తున్నా అంటారు. మరి రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీ కొంతమందికి చేసిర్రు, ఉన్న వాళ్ళకు మొత్తం కంప్లీట్ చేసి అప్పులు ఇచ్చింది, బ్యాంకులలో లోన్ తెచ్చుకున్నది అందరిని కంప్లీట్ చేసినట్టే బాగుండేది. మా ఊర్లోనా ఇక అది ప్రజలను పక్క నిర్ణయం చేస్తారు. ఎంత తెలివి ఉన్నారు పబ్లిక్ ఓటర్లు, తెలివిగా ఉన్నారు. ఉన్న గవర్నమెంట్ రన్నింగ్లో ఉన్నది కదా, అది ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నారు అనుకో, మంచిగా ఉంటుంది అనుకో. అది నిలబెట్టుకున్నాడు. రైతు బంధు చేయలేడు, కరెక్ట్ చేయలేడు. వాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ 4000 ఇస్తున్నాడు ఇవ్వమని. బోనస్ వరి బోనస్ ఇస్తున్నాడు 500, అది లేదు. సన్న బియ్య రైతులు నిర్భయంగా మొహమాటం ఉన్నారు. 2500 మరి అదేంటి లక్ష్మీ కళ్యాణం అన్నారు, అదేంటి నేను మా ఊర్లో వర్తించలేదు. ఇంకా వేరేనైనా చేయొచ్చు, ఏనో ఒక జాగాలో చేయించుండొచ్చు, కానీ మా ఊర్లోకి అయితే రాలేదు. మీ ఊర్లో డెవలప్మెంట్ గత బీఆర్ఎస్లో చేసిందా, కాంగ్రెస్ చేసి ఉందా? ఎవరు చేసింది ఉంది? ఇది 2 సంవత్సరాలు లేదు, ఎడుసిన గొంగడ అనే ఉంది. ఇక్కడ మాత్రం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. రోడ్లు వేసిర్రు, అన్నీ వేసిర్రు, బాగా జరిగినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పకడ్ బంద్ 40 బరాబరి ఇస్తుంది. మీ ఊళ్ళో ఇప్పుడు బుల్కాపూర్లో ఇది 2 వార్డులు ఉన్నాయి, 5th వార్డు ఒకటి, 4th వార్డు ఒకటి. ఈ మూమెంట్లో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఎలక్షన్ కూడా నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది, అనౌన్స్ చేసింది ఎన్నికలు పెడుతున్నామని. ఈ సందర్భంగా మీ బుల్కాపూర్లో, మీ 5th వార్డులో ఎట్లా ఉన్నాయి, సమస్యలు ఏమున్నాయన్న? సమస్యలు ఏమున్నాయి, రోడ్లు అయితే ఇప్పుడు వరకు కొన్ని సీసీ రోడ్లు వేసారు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి వేసేటి. ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేసేటి ఉన్నాయి. ఆయన అయితే రేవంత్ రెడ్డి అయితే వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ పడిపోయి రైతు భరోసా కాంగ్రెస్ ఇది సంక్రాంతి కళ్ళు వేస్తున్నాడు, అవి లేవు, ఏ లేదు. పైసలు లేవంటే గవర్నమెంట్ దగ్గర లేవా? కూకటిపేటలో అమ్ముకుందాంత ఇక్కడ పోయినాయి 1000 కోట్లు. ఆయన టీఆర్ఎస్లో ఒక 17 ఎకరాలు అమ్మితేనే ఇంత మీరు అంత మీరు అన్నది. మరి ఇప్పుడు ఆయన ఎకరాలు అమ్ముకుండు, దావోస్ పోయాడు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు ఏమో ముగ్గురు చచ్చిపోతారు, ముగ్గురు చచ్చిపోయారు కదా, మనం చూసినాం కదా దావోస్కు. ఏం చేస్తాడు ఆయన? పోయినసారి కూడా నేను చేసాడు, దావోస్కు పోయాడు, అన్నీ ఆయనకు అప్పచెప్పొస్తాడు. ఆయన శిష్యుడు కదా, ఓటుకు నోటు కేసు లేదు ఆయనది. ఇప్పుడు అది రాష్ట్ర రాజకీయాలు అవి అది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు పెద్ద మనుషులు వస్తారు, బతుకుతారు, కేసులు పెట్టుకుంటారు. ఇప్పుడు మన వాడు, మన ఊరు బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? మేము బీఆర్ఎస్. ఎప్పుడైనా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఊరు, కలకాలం అన్నట్టు ఉండే, పంటలు పండుతుండే, అందరు పంటలు పండిస్తూరి, ఇవన్నీ అప్పుడు వాళ్ళే. మరి ఇప్పుడు ఎవరినాయి? మన శంకర్పల్లి మున్సిపాలిటీలోని ఈ 5th వార్డు బుల్కాపూర్ గ్రామంలో ఉన్న మనతో ఉన్నారు కొంతమంది యువకులు, అలాగే కొంతమంది పెద్ద మనుషులు కూడా మాట్లాడారు ఇందాక. ఒక ఆటో డ్రైవర్ మనతో ఉన్నారు. ఈ 5th వార్డులో సమస్యలు ఏమున్నాయి, అలాగే ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు ఎట్లా ఉంది, వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది, ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న పేరన్నా? రాజు. ఎన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నావు ఆటో? 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎట్లుందన్న, గత 2 years నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ప్రీ బస్సులు అవి పెట్టారు కదా, మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మా ఆటో వాళ్ళది ఏమున్నది, ఆటో నడవక ఆటో ఇంటికాడ పెట్టి పని కోతున్నాను. నేను చూసినావు కదా, సప్పుందాక ఆటో ఇంటికాడ పెట్టి నేను నడుస్తలేవు, పని కోతున్నాను, పని చేసుకున్న కంపెనీలో. అంతకుముందు ఇప్పుడు మీకు ఎట్లుండే అన్న, బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఫ్రీ బస్ లేనప్పుడు ఎట్లుండే? ఫ్రీ బస్ లేకున్నప్పుడు మంచిగా ఉండే, మంచిగా ఎక్కుతురి. రోజు అంటే మామూలుగా 500-600 వస్తుండేది కూలుగా. ఇప్పుడు అది కూడా లేదు, ఏం లేదు. ఉత్త డీజిల్ పోసుకొని ఉత్త దింపుకోమ అవుతున్నది, ఇలా వాడుకోమ అవుతున్నది. పోయి సబ్బు దాకా ఆటో ఇంటికాడ పెడుతున్నాం, పనికోతున్నాం కంపెనీలకు.
ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రీ బస్సు లేదు, మీ ఆటో వాళ్ళకు గిరాకులు ఉన్నాయి, ఆటోలు బాగా నడిచినాయి, బాగా సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రీ బస్సు పెట్టిండు, ఆటో వాళ్ళ జీవితం మీద దెబ్బ పడ్డది అనేది ఆటో యూనియన్స్ అయినా ఆటో వాళ్ళైనా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. దాంతోపాటు మీ ఆటో వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నాడు ఆయన సంవత్సరానికి నెలక, అవేమన్నా అందినాయి మీకు? మాకేం రాలేదు, ఇప్పటి వరకు ఏం రాలేదు. ఇంత గవర్నమెంట్ అంటే నాకు రాలేవు, ఇందులో ఏం చెప్పలేము. నీకు తెలిసి ఉంటుంది కదా ఆటో ఫీల్డ్లో వేరే వాళ్ళకి వచ్చిన ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి? నాకు తెలిసిన వరకు అయితే రాలేవు ఇంతవరకు. సామాన్యుడిగా ఒక ఆటో డ్రైవర్గా నీకు జీవనం గడవాలంటే, నీ కుటుంబం గడవాలంటే ఆటోని నమ్ముకొని ఉన్న నీకు ఎట్లాంటి ఈ గవర్నమెంట్లో మీకు ఎట్లాంటి మీరేం కోరుకుంటున్నారు? మేము ఏం కోరుకోవట్లేము, కానీ రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఆయన ఎక్కడ వికారాబాద్ దగ్గరికి అని వస్తున్నారు పల్లెలు మనుషులు పనికి, చేనుల పని ఇడిచిపెడుతున్నారు, భూములు అమ్ముతలేరు, భూములు ఇడిచిపెట్టి చేను పని ఇడిచిపెట్టి పనులు చేసుకున్నారు కంపెనీలకు వచ్చి. మేము కూడా అదే కంపెనీలో పనిపోతున్నాం. నీ పేరు? నా పేరు విఠల్ రెడ్డి. విఠల్ రెడ్డి. ఏం చేస్తావు, ఏం పని చేస్తావు? మామూలుగా ఇంతవరకు సెంటరింగ్ పని చేసిన. సెంటరింగ్ 40 ఏళ్ళు చేసిన. అది బాగానే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర సెక్రటరీ పనిచేస్తున్నా. ఇక్కడ బుల్కాపూర్ ఏరియా త్రిబుల్ 64. గట్టిగా మళ్ళీ గట్టిగా మాట్లాడు. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, మనకు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు గవర్నమెంట్ నిర్వహిస్తుంది. మీ శంకర్పల్లి మున్సిపాలిటీలో ఈ 5వ వార్డు కూడా 4వ వార్డు, 2 వార్డులు కదా మీ ఊరు బుల్కాపూర్. ఇప్పుడు మీరు ఎన్నో వార్డు? 5వ వార్డు కదా. సరే, ఇప్పుడు మీ ఊళ్ళో ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎవరు వస్తే బాగుంటుంది, కాంగ్రెసా బీఆర్ఎస్? ఇప్పుడైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పేటట్లేదు. మనిషిని బట్టి వేస్తాం మేము ఓటు. మనిషి వ్యక్తి ఎటువంటి మనిషి మీ పని చేయగలుగుతాడా లేదా దాన్ని బట్టి ఓటేస్తాం అంతే. ఇక్కడ పార్టీ పరంగా లేదు, ఓన్లీ వ్యక్తిపరంగా. వ్యక్తిపరంగానే. ఎట్లుండే కేసీఆర్ గవర్నమెంట్, ఎట్లుండే డెవలప్మెంట్? కేసీఆర్ అది కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఇదే అంత లేదు. ఏమనిపిస్తుంది నీకు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండని అనిపించింది ఎప్పుడన్నా? కేసీఆర్ వచ్చిందే అదే బాగుండే మరి. ఇప్పుడు ఇది ఎంత లాభం లేదు, ఆటోలకు నష్టమే అంతే. ఎక్కడ కూలిపోయినా తక్కువనే. ఆయన అక్కడ ఆంధ్రకు 4,000 ఇచ్చి 2,000 ఆయన గిసోటి కండ్లు కానరా ఇవ్వలేడు. ఇకేమో నాకు యాద ఉంటుంది, కళ్ళు మబ్బులు అయిన కండ్లు కానరావు నాకు. ఒక ఆయనకి చెప్పిన చేయమని నాటికేసిన, మరి నా కండ్లు మబ్బులు ఏడో చెయ్యికి ఎందుకు గెలిచి ముద్దారు అవుతున్నారా? మీరు నన్ను పెద్ద మనిషిని కానీ మస్తు కష్టం చేసిన, నువ్వేం చేసినావు? మరి నాలేక చేసినావని. ఇప్పుడు మళ్ళీ మీ ఊర్లో ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ ఎన్నికలు రేపటిలోండి మళ్ళీ ఎన్నికల డేట్ వస్తుంది 2-3 రోజులలో. ఎవరెవరు ఇద్దరు నిలబడ్డారు, మళ్ళీ రేవంత్ రెడ్డి దిక్కేలు ఒక ఆయన నిలబడ్డాడు, కేసీఆర్ దిక్కేలు ఒక ఆయన నిలబడ్డాడు. అదే నేను చెప్తలే ఎవరు వస్తే బాగుంటుందో, పెద్ద మనిషి లెక్క నువ్వు ఎవరు కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? నాకే తెలియదు నాకు. అప్కేష్ గారు నీళ్లు తెచ్చిండు, రోడ్ వేసిండు మా ఇంట్లో ముందల, మేము రోడ్ వేయమన్నాం. ఇప్పుడు బోర్ కావాలి, అన్నీ కావాలి. 2,000 ఇంటికి ఇవ్వలేడు ఆయన. 2,000 ఇంట్లో కోడలు దానికి ఇస్తుంటే ఆమె కోడళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిండా ఈయన ఇప్పుడు గెలిచిన ఆయన అవు ఏంటికి తెలుస్తా, నేను అన్నీ అడుగుతా అన్న ఆయనే చెయ్యి గుర్తా ఆయనే. ఇప్పుడు అప్పుడు వచ్చి ఉన్నా బాగున్నా చెప్తుంటే లే ఇప్పుడు చేతన అయితే నా ఎంత బతుకోండి బిడ్డ మీరు చల్లగా బతుకోండి నాయన. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పనులు జరిగినాయి అంటాను. కేసీ గారే దాపిండు నీళ్ళు, ఈ రేవంత్ రెడ్డి దాపలేడు మాకు. నీళ్లు దాపిండు కేసీ గారు మాకు, రోడ్ వేసిండు మా ఇంటి ముందల. నీళ్లు సరబలు తీసుకొని నేను ఆడికెళ్ళి 3 అంతరాల మీద ఎక్కినాం. పట్ల బావి ఆడున్నది ఇక్కడ, ఆడికెళ్ళి తెచ్చినాం నీళ్ళు. బావుల కాడికెళ్ళి తెచ్చుకున్నాం, ఆడ బోర నడిచి ఆడికెళ్ళి తెచ్చిన. మరి ఇప్పుడు తెస్తున్నారు కేసీ గారు నీళ్ళు. అంతా కేసీఆర్ అంత చేయంగా నువ్వు మళ్ళీ చేతి గుర్తు కోసిన అంటున్నావు. ఇక ఎట్లా చెప్పిన కన్నులుగా ఆనరాబు నాయన, నేను అద్దాలు పెట్టుకుంటా. ఇక కన్నులుగా ఆనరాబు బిడ్డ ఎటుకి అప్పుడు కేసీ గారికి వేసినప్పుడు 10 ఏళ్ళు చేయలేడు. ఇక మొన్నేమో ఆయన గెలిచిండు అందుకని. అక్క నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అక్క? మీ పేరు? వరలక్ష్మి.
మీ శంకర్పల్లి మున్సిపాలిటీ బుల్కాపూర్కి సంబంధించి ఒక 2 వార్డులు ఉన్నాయి, 4th అండ్ 5th. మేము ఈ 5th వార్డ్ సమస్యలపైన అలాగే ప్రజా సమస్యలపైన ఈ మూమెంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా పోటీ ఉంది మీ 5th వార్డులో. ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మంచి పనులు జరుగుతాయని మీరు అనుకుంటారు? మేము తెలంగాణ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పనులు జరిగేవి, ఏదానికి అది తొందరగా అయ్యేటివి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొన్ని నియమాలు చేపట్టిండు కానీ అవి కరెక్ట్గా అమలు అవుతలేవు అన్నట్టు అనిపిస్తుంది. టైంకు రావట్లేవు, తొందరగా అందట్లేవు. ఈ కొన్ని ఏమంటారంటే ఫ్రీ బస్ అని పెట్టిండు ఆడపిల్లలకి, కానీ ఆడపిల్లలకి ఏమవుతుంది, వాల్యూ లేకుండా అయిపోయింది. బస్సులలో గొడవలు జరుగుతున్నాయి, బాయ్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు. బస్సులో మేము పైసలు కడుతున్నాం కదా అన్నట్టు మాకు సీట్లు ఇస్తలేరు. ఆడపిల్లలకి వాల్యూ లేకుండా గొడవలు అవుతున్నాయి బస్సులలో. అదేందో ఆఫ్ రేట్ పెడితే కొంచెం మంచిగా ఉంటుండే. అండ్ మహిళా గ్రూప్లకు ఎట్లుంది అక్క? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే మహిళా సంఘాలు అట్లనే ఉంది, ముందు ఎట్లుందో అంతే ఉంది. ఈ గవర్నమెంట్లో మీరు తీసుకున్న వడ్డీ ఇంకా 4-5 నెలలు ఎక్కువ కట్టిపిస్తారు అనేది మేము బయట విన్నాం. అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఇచ్చిన వడ్డీ కాడికి, వచ్చిన డబ్బుల కాడికి వాళ్ళు నిర్ణయించిన కాలానికి తీసుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అయితే 2-3 నెలలు ఎక్కువ కడుతున్నారు అన్నట్టు ఇంతకుముందు ఒక అక్క మాట్లాడింది. అది ఎంతవరకు నిజము? అదే అంటే నిజమే, అది కొంచెము వడ్డీ రేట్లు ఎక్కువ నెలలు కట్టాల్సి వస్తుంది. అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెము ప్రభుత్వం అనేది అంత మంచిగా లేదు కొంచెం అని అనిపిస్తుంది నాకైతే. ఇవి ఇప్పుడు తక్కువ పావుల వడ్డీ రుణాలు అనేటివి వస్తున్నాయి, కానీ వచ్చేటివి ఏంటంటే అందరికీ ఒకసారి వస్తే బాగుంటుంది. ఒక 2-3 గ్రూపులకు ముందు, ఒక 2-3 గ్రూపులకు తర్వాత అట్లా కాకుండా అందరికి ఒకటేసారి వస్తే జనాలు సంతోషంగా ఉంటారు. ఆ వడ్డీ రుణాల డబ్బులతోనే ఏదన్నా ప్రభుత్వంకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ 5th వార్డులో ఏ పార్టీ నుంచి వ్యక్తి గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? ఎవరు వస్తే కూడా మళ్ళీ మంచిగా జరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు? మేమైతే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం, మా సజెషన్ వరకు. అంటే పనులు తొందరగా అవుతాయి, ఏదైనా తొందరగా అర్థం చేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉందనే తొందరగా సాల్వ్ చేస్తారు. సో అట్లని. మీ పేరేం పేరమ్మా? నా పేరు సువర్ణ, కమ్మర్ సువర్ణ. కమ్మర్ సువర్ణ. రోడ్డు వస్తామన్నారు 10 సార్లు వచ్చారు మా ఇంటి ముందలకి, కొలు వచ్చినా పొయ్యలేరు. మళ్ళీ ఇంటి ముందర మాకు లైట్ లేదు, ఆ లైట్ వేస్తామన్నారు, లైట్ వేయలేరు. నిన్న ఏంటి ఓట్ల గురించి వచ్చారు. నేను ఈ టైంకు నేను శనికాడికి వచ్చిన తాను చేసి ఇట్లా చేసుకుందామని వేసుకుంటే కల్లా చెరవ ఇంటికి వస్తున్నట్టే ఎందుకు వస్తున్నారని నేను దానమని బంగ్లా మీకేం చూసిన. ఓట్ల వెళ్ళమ్మా నిలబడ్డా అంటే ఎందుకు గురించి ఓట్లకు నిలబడ్డారు, ఏం చేస్తారు మీ పెద్దతనం? మొన్న మా ఆయన కొట్టినప్పుడు ఎవరేం చేయలేరు, మీరు వచ్చి ఏం చేస్తారు? మీరు గడ్డ మీద మేము బొందాలన్నీ నేనేం ఊకోలేను. సమోసాలు అంటే పొలం కాడ కుట్టిరు అనమాట, కుట్టి చంపేసిరు. మందేవర్ గారు వీళ్ళు. ఇప్పుడు ఇంటి ముందర మోరి సాపు చేసిరు ఒకటి, కానీ సిసి రోడ్డు పోయలేరు ఇట్లా. అది ఒకటి ఏంది రాయి నిన్న వీకి టేకకి ఇట్లా పెట్టిర్రు, అది తమం పెట్టడానికి ఇట్లా లైట్ పెట్టడానికి అదొకటి పెట్టిర్రు చేసిర్రు, కానీ ఇంకా వాతలేరు. పింఛన్ ఏమైనా వస్తుందా? పింఛన్ ఇస్తలేరు, ఇంకా చేసినా కానీ ఇప్పుడు లేవు అంటారు వాళ్ళు. లేవంటే పోయి మున్సిపాలిటీలో చెప్పిన 2 సార్లు చేసిన. మా ఆయన చనిపోయింది 6 నెలల 6వ తారీఖు నాడు కొట్టిర్రు, ఫస్ట్ కొట్టిర్రు. 18వ తారీఖు నాడు చనిపోయిండు. అయితే అవి చనిపోయినాక అప్లై పెడితే ఇప్పుడు లేవు అన్నారు. 3 సార్లు పెడితే 3 సార్లు ఆఫర్ వచ్చేసిన. నిన్నేమన్నారంటే ఓట్ల గురించి వచ్చి మళ్ళీ ఇంకా కుర్రబ్బాయిలు వచ్చారు, మేము రాపిస్తామక్క అంటే రాపించిన దాకా తెలియదు, మీరు చేసిన దాకా తెలియదు, నమ్మకం లేదు. నేను 50 ఏళ్ళ సంది చూసుకుంటూ వస్తున్నా, మాకు ఏం న్యాయం నడవలేదు. ఎంతమంది సర్పంచులు ఎక్కినా కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. ఓటు రాసి వచ్చినా కానీ మా అమ్మలను ఇద్దరిని, మా భార్య భర్తలను కట్ చేసి పారేసి పోటు అని మమ్మల్ని. ఇక నీకు ఉద్దేశం, నీకు ఉద్దేశం లేదు, అందరికి ఇచ్చినా కానీ మేము ఒక్కరమే మీకు పగున్నాం అనమాట.
మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారా? మాకు ఏం ఎంప్లాయ్ మేము భూమి మీదనే బతుకుతున్నాం. వ్యవసాయంలోనే పెట్టిన వ్యవసాయంలోనే చేస్తున్నాను నేను. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవ్వరు లేరు. ఇప్పుడు వ్యవసాయం చేసుకొని మీరు బతుకుతారు కదా. ఇప్పుడు వ్యవసాయం పరంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మీకు ఆయన ఇచ్చిన హామీలు ఏ ఉద్దారకం చేసింది లేదు, గుద్దగడిగింది లేదు. కానీ కాకపోతే మాకేం సేవ చేసింది ఆయన ఏం లేదు. కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్తే శంకరపల్లికి వెళ్తే ఆటోకే ఎక్కుతా, పొలంకానే ఎక్కుతా, పొలంకానే దిగి పొలంకానే ఎక్కుతా. నేను సొక్క సీటుగా శంకరపల్లి గేట్ మీద, మా ఊరు గేట్ మీద ఎక్క నేను. బస్ కన్నాడు ఎక్క నేను. ఎందుకు బస్ ఫ్రీ పెట్టిండు కదా మహిళలకు? ఫ్రీ పెట్టిండు, ఆడపిల్లలకి ఇట్టిండు. కాకపోతే నాకు అవకాశం ఆడ ఎక్కడానికి లేదు. శనికన్నా ఎక్కుతా, ఆటో శనికన్నా దిగుతా అంతవరకు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మీకు అది యూజ్ లేదా? యూజ్ అంటే ఇక మా బయటికి ఊరికి వెళ్తేనే ఫ్రీ బస్, లేకపోతే లేదు. నేను ఇక శనికన్నా పని, నాకు ఇంటికన్నా పని. నేను సీట్ల గురించే కొట్లాట, నెత్తులలో కొట్టుకురు. నైతే ఎంటికలు వీకేసిరు, ఇన్ని వచ్చినాయి చేతులకు. సీట్ ఏం టవాల్ ఏంగా కూడా, ఖర్చుపోయంగా కూడా. ఏం జనాభా అది, ఏం ప్రపంచం. ఖర్చుపోయంగా కొట్టింది రండి నన్ను లేడీస్ అక్కడ పర్మట్ వాళ్ళు. అయితే అంత దర్జాగా మనుషులు వాళ్ళు అసలు. ఎలాంటి మనుషులు అంటే మూర్ఖులు. ఫ్రీ కాకుండా ఇంకేదన్నా పెట్టినుంటేనా దానికి న్యాయం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటుంటే నువ్వు న్యాయంతో నాకు కూడా ఉన్నారు అక్క చెల్లెలు, నా భార్యగా ఉంది అని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఒక మనిషి నువ్వు ఉదాహరణ ఎక్కినావు. మొన్న సంగారెడ్డికి మీటింగ్ అవుతుంటే అయితే అతను ఏమన్నాడు, నా ఇంట్లో కూడా అక్క ఇద్దరు చెల్లెలు ఉండరు, అక్క ఉంది, చెల్లెలు ఉంది, నా భార్య ఉంది, వాళ్ళకు కూడా వేరే ఊరికి పోతే వాళ్ళకు కూడా ఫిరే ఉంది, ఎందుకు గొడవ పడుతున్నాను అతను మాట్లాడాను. కరెక్ట్ రాయన్స్ ఉంది అది. నేను ఖర్చు పేసిన దాని మీద ఒక నీ అసలు మనిషి నా పక్క కూర్చును, నా కోడలేమో ముందర పోయి కూర్చుంది. సరే కూర్చున్నాం కదా అని ఊకున్నాం. ఒక న్యాయం మాట్లాడుతారు, ఒక గుద్దుగుట్టురు అట్లా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఉంటే బాగున్నా తీసేస్తే బాగున్నా? అది మగపిల్లలకు సగం టికెట్ పెట్టి మనకు కూడా సగం టికెట్ పెడితే అది బాగుంటుంది. మొత్తం వాళ్ళని మీద ఆధారపడద్దు కదా మనం కూడా. సరే అమ్మా, ఇప్పుడు మీ మున్సిపాలిటీ శంకర్పల్లి మున్సిపాలిటీ బుల్కాపూర్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. 2-3 రోజులలో డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? కేసీఆర్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుందా? మీ అనుభవం ప్రకారం ఎవరు మంచి చేసింది ఇప్పటివరకు అయితే ఆయన 6 గ్యారంటీలు చెప్పింది, ఒక్కటి కూడా అమలు కాలేవు. ఇప్పుడు చెప్పింది అయితే రేవంత్ చెప్పింది. ఏం చేసిండు? పిరి బస్ ఒకటి, గ్యాస్ ఇస్తానని గ్యాస్ ఇవ్వలేడు. అది ఇచ్చిన వాళ్ళకే ఏనన్నా ఒకటి ఇచ్చిండు అక్కడ అర్జెన్సీల గడ్డ మీద. ఇక్కడ వరకు అయితే ఏమైతే రాలేవు మాకైతే. మేమైతే యూజ్ చేసుకున్న సంది ఒకటి కూడా పిరి రాలేదు మాకైతే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు, ఇవ్వలేడు, అప్పుడు కూడా రాలేవు. కాకపోతే ఏంటంటే పెద్ద మనుషులకు ఇచ్చిండు, అవి వచ్చినాయి. మా అత్తమ్మకు వచ్చింది అది. ఆయన వస్తేనే మంచిది, బీఆర్ఎస్ వస్తేనే మంచిది. అవును, మళ్ళీ ఆయన వస్తేనే అన్ని సక్రమంగా ఉంటాయి. పెద్ద మనిషిగా ఒప్పుకున్నది ఆయనకు, అన్నీ చేసిండు, ఒప్పుకుంది. ఈయన ఏం ముంజేదా పడ్డాడు, ఏం మున్ముందు లేదు అసలు రాంగ్, అసలు తప్పు. సరే అమ్మా, సరే. ఇప్పుడు మీది ఏమైందమ్మా కేసు? 4,000 వస్తలేవా? ఎక్కడికి నువ్వు ఏం అవుతుంది? మరి అప్పుడు అడగొద్దా రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేవా? సిరలే గతులే బతుకమ్మకు నీలే నీలే బిడ్డ. ఇక ఉన్నది, ఇక రోడ్లో ఉన్నది, మోరీలో ఉన్నది, కుండీలో ఉన్నది. ఇప్పుడు ఈ రోడ్ వేసిండు అనుకో, ఆ కుండీ కప్పపోతుంది. అవి చూసిన కదా. ఇప్పుడు అక్కడికి వస్తే నీ సౌండ్ ఇదే వచ్చింది. నేను ఇది ఎవరు గెలిచి ముందు గెలిచినాడు ఏం చేయలేడు. ఇప్పుడు గెలిచినాడు ఏమంటాము? నిన్న వాళ్ళకి వస్తుండే ఆయన ఏం చేసేది తెలియదు 5 ఏళ్ళ దాకా. ఇక అప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి 2 తెస్తుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిండు. కానీ మోడీ అవి వస్తుండే. 2,000 తెచ్చిన. ఇంకా రేవంత్ రెడ్డి చేసిండట కానీ పోలే బిడ్డ. నేను కాకు దెబ్బ లేకుండా పోలే. ఇప్పుడు మస్తు చదివిను నువ్వు, నీకే ఉద్యోగం అసలు నీ గడమే తెల్లగా అవుతాను. ఎప్పుడు ఇస్తావు నువ్వు? నీ పిల్లలు రావద్దు, నీకు పిల్లలు ఇవ్వద్దు, పెళ్ళి కావద్దు. ఉద్యోగం ఎప్పుడు ఇచ్చిండా వాడు? కేసీఆర్ ఇచ్చిండా? ఒక మాట ఇచ్చిండా? ఇవ్వలేడు కదా. ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నీ బిడ్డకు డ్యూటీ, నీ కోడలికి డ్యూటీ, నీకు డ్యూటీ, అందరికి డ్యూటీ. మరి ఇతనికి ఎవరు? ఆయన కేసీఆర్ కూడా ఇంతవరకు దాకా ఇచ్చేది ఉండే కదా బిడ్డ. ఇప్పుడు నేను మొన్న వచ్చింది కదా రేవంత్ రెడ్డి, ఇవ్వలేడు. మరి నీ ఇంట్లో వాళ్ళకి అందరూ డ్యూటీలే. ఇప్పుడు నువ్వు ఓపిస్తే తాగుతాం, పల్లెటూరు నువ్వు ఓపిస్తే తాగుతాం, నువ్వు 10 ఇస్తే అనుకుంటావు, నువ్వు 10 ఇస్తే అనుకుంటాం. ఆడొక్కటే గీత, 1, 2 పోయి నీ అనుకోవచ్చేది అంతే. 1, 2 మనం మొన్న పిల్లలకి వేసినాము, మోహన్ రెడ్డికి 2 ఇద్దరు సమానం వేసినాం. నేనే అడిగాను, నువ్వు మోహన్ రాకుండా పట్టాలా, నువ్వు ఎవరికి ఇచ్చిపోయిన పైసలు ఎట్లా రాలేవు? ఇట్లా అడిగాను నేను. ముఖం 4 వేసుకొని పోయాడు. కానీ నిన్న కూడా వచ్చాడు. అంటే వస్తే పో పట్టాలి, ఈ కిత్త వస్తే పో. జాంగాయ దిక్కలు
దాని వాళ్ళంతా నా బస్తలే, నాకు కలిసిన వాళ్ళే. నేను ఇంటి ఊరికి పెద్ద ఆమె వడ్లామె నేను. పెద్ద మనిషి. కానీ వచ్చాను నిన్న. కానీ మీరు రమేశ్వరి ఏంది అట్లా తిరుగుతారు ఇప్పుడే అన్న తిరుగుతలే. ఆయన అన్న నేను రమేశ్వరి అయినా ఇప్పుడు వచ్చారు మీరు పటేలా అంటే ఏమనలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం రేపు ఎల్లుండ మనకు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది, జారీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 2 వార్డులు ఉన్నాయి, 4th వార్డ్, 5th వార్డ్. ఈ గ్రామానికి సంబంధించి 5th వార్డ్ నుంచి బానూరి కృష్ణ అని ఒక సామాజిక సేవకులు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒక్కసారి తను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో పోటీ చేసి ఏం చేయాలనుకుంటున్నారు, అంతకుముందు తను ఏం చేసేవాళ్ళు, ఒక్కసారి తన వివరాలు, తన ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అన్న ఒక్కసారి మీ ఇంట్రడక్షన్ మా వీపీ ప్రేక్షకులకు, మీ ఊరిలో. నమస్కారం, నాది బుల్కాపూర్, బానూరు కృష్ణ. ఇప్పుడు మీరు ఇంతకుముందు మేము మీ ఊళ్ళో ఇక్కడ విన్న సందర్భంలో సామాజికంగా మీకు భక్తి పరంగా ఎక్కువ సేవ చేసేవాళ్ళు, మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక 50% గుళ్ళకు, దేవాలయాలకు, జాతరలకు, ఉత్సవాలకే ఖర్చు పెట్టేవాళ్ళని మేము విన్నాం. ఎందుకు ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్? దేవుని మీద భక్తి, నాకు దానికి చేయాలని కోరిక. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ డెవలప్మెంట్కు మీరు హెల్ప్ చేశారు దేవుళ్ళకు, గుళ్ళకు? కొండపోచమ్మ గుడి కట్టాను, మళ్ళీ ఈ రోడ్లో బుల్కాపూర్ గ్రామంలో మల్లన్న గుడికి సేవ చేసిన, బీరప్పల గుడి సేవ చేసిన, జాతరలు చేసిన, అన్నదానాలు పెట్టిన, ఎవరు వచ్చినా మనం చందాలు చేసిన, ఏ ఊరు వాళ్ళు వచ్చినా మనం సేవ చేసినాం. భక్తి పరంగా ఎవరు వచ్చినా మీరు హెల్ప్ చేశాను. ఎందుకు అంత ఇంట్రెస్ట్ మీకు? దేవుని భక్తి. వచ్చిన రూపాయల 10 రూపాయి చారాన ఖర్చు పెడదామని షోకు. మీరు రాజకీయంగా ఎక్కడ అడుగులు పడ్డాయి, మీరు ఎందుకు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, మీరు ఇష్టమైన రాజకీయ పార్టీ, ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరన్నా? కేసీఆర్. ఎప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారన్న? నేను అంటే టీడీపీ గవర్నమెంట్ నుంచి పార్టీలో ఉన్నా, ఆడికెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన. కాంగ్రెస్ కొద్దిగా అటు ఇటు నాకు నచ్చక మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిన. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నా. ఎందుకు మీకు బీఆర్ఎస్ అన్న, కేసీఆర్ అన్న అంత లైక్, ఎందుకు అంత ఇష్టం, ఎందుకు మీకు అంత గౌరవం ఎందుకు? ఇక పార్టీ ఇష్టము, మంచి డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ బాగా పికప్ అయింది, అందరూ మంచిగా రియల్ ఎస్టేట్లో బాగా పనులు అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి పనులు చాలా స్లో ఉంది. ఇప్పుడు మీరు బుల్కాపూర్ నుంచి, మీరు 5th వార్డ్ నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకు మీకు రాజకీయాలకు రావాలనిపించింది, కౌన్సిలర్గా ఎందుకు పోటీ చేస్తున్నారన్న? ఇప్పుడు గుళ్ళకు అన్నిటికీ చేసిన, ఇప్పుడు ఊర ప్రజలకు చేద్దామని వచ్చాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ సామాజికంగా దేవాలయాలకు కట్టిస్తున్నారు, జనాలకు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇంట్లోకి వచ్చి కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకు సేవ చేద్దామని. ఇట్లా ఏ విధంగా? డెవలప్మెంట్, మనకి ఊళ్ళో సమస్యలు చాలా ఉన్నాయి, మనం దిగితే చేద్దామని ఉద్దేశంతో వచ్చాను. ఓకే, ఎట్లా ఉంది మీకు పార్టీ పరంగా బీఆర్ఎస్ నుంచి? ఎట్లా సపోర్ట్ ఎట్లా ఉంది? పార్టీ పరంగా 100% ఉంది. జనాలు ఎట్లా ఉంది? జనాలు ఇదే బీఆర్ఎస్ మంచి ఊరు. ఏమంటారు జనాల నుంచి? ఏమైనా సమస్యలు ఐడెంటిఫై చేశారా? చేశారు. రోడ్లు, సీసీ రోడ్లు, మౌరీలు, కరెంటు స్తంభాలు, అన్ని సమస్యలు ఉన్నాయి. ఇది చేస్తాని పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేస్తాని ఒప్పుకున్నా. మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, 2 ప్రభుత్వాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? శంకర్పల్లి అంటేనే ఒక హాట్ కేక్ లాంటి ఏరియా, ఎట్లా ఉంది బిజినెస్? ఇలా 5 కోట్ల భూమి 2 కోట్ల అయింది. సమస్య అదే ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 50 లక్షల భూమి 1 కోటి రూపాయలు పోయింది, ఇలా 50 లక్షలు పోతుంది. అది సమస్య. రియల్ ఎస్టేట్ చాలా స్లో ఉంది, కన్సెషన్లు ఆగిపోయినాయి, అన్ని సమస్యలు ఉన్నాయి, మార్కెటింగ్ లేదు, అన్ని సమస్యలు ఉన్నాయి. బానూరి కృష్ణ అంటే ఇంతకుముందు ఒక వ్యాపారవేత్తగా, బిజినెస్ మ్యాన్గా కష్టపడి పనిచేసే వ్యక్తిగా, అలాగే గుళ్ళకు, దేవాలయాలకు భక్తిపరంగా హెల్ప్ చేసే వ్యక్తిగా మీ గ్రామస్తులందరికీ మీరు బాగా పరిచయం. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు జనాల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, సమస్యలు ఏం ఐడెంటిఫై చేశారు మీరు? రైతు బంధు, పింఛన్లు,
4,000 ఇస్తామని ఇప్పుడు 2,000 పింఛన్లు, రైతు బంధు, డెవలప్మెంట్, ఆధార్, ఇది రేషన్ కార్డులు అందుతలేవు. ఇది 2,500 అది ఆడపిల్లలకి ఇస్తాను, అది అందుతలేదు. కోడన్లకు స్కూటీ ఇస్తామని అది అందుతలేదు. అన్ని సమస్యలు చెప్తారు. దానికి నేను సహకరిస్తా అని. ఓకే, మీరు కనుక మిమ్మల్ని మీ 5th వార్డ్ ప్రజలు, మీ బుల్కపూర్ 5వ వార్డు ప్రజలు ఓటర్లు నిన్ను ఆదరించి గెలిపిస్తే నీ వార్డుని ఎట్లాంటి డెవలప్మెంట్ చేసుకుంటావు మీ గ్రామస్తులను? నేను అలా అడిగాన్ని చిన్న అంత పెద్ద కాకుండా నా దోషింది నేను చేస్తాను. గవర్నమెంట్ నుంచి రాకుండా నా సొంత డబ్బు పెట్టి డెవలప్ చేస్తాను. ఇప్పుడు మీ దృష్టిలో నేను గెలిస్తే, నేను ఒకవేళ కౌన్సిలర్గా గెలిస్తే నా వార్డులో నేను ఇట్లా చూడాలనుకుంటున్నా, నా వార్డుని ఇట్లా గెలిపించిన ప్రజలకి ఇట్లా డెవలప్మెంట్, ఇట్లా అభివృద్ధి ఇట్లా చూడాలనుకుంటున్నా, నేనున్న ఈ 5 yearsలో ఇట్లా చేస్తా అన్నట్టు ఏమన్నా మీకు సపరేట్ ఆలోచనలు ఉన్నాయా? ఉంది. రోడ్లు ఒకటి, గల్లీలలో రోడ్లు లేవు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, స్తంభాలకు ఇబ్బంది, స్తంభాలు లేవు, గల్లీలలో లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు పెట్టిస్తాను చెప్పిన. పిల్లలకు, యూత్ పిల్లలకు క్రికెట్ గ్రౌండ్ లేదు, అది ఒకటి చేసిస్తాను. జిమ్ అడిగిరు, జిమ్ చేసిస్తాను. ఇలాంటి సమస్యలు చెప్పారు, అవి నా సొంతంగా చేస్తానని ఒప్పుకున్నా. మీ 5th వార్డ్ ప్రజలకి మీరు కనుక గెలిస్తే, కౌన్సిలర్గా గెలిస్తే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు? అక్కడ యువతకైనా, ఇక్కడ విద్య, వైద్యం, ఇక్కడ పాఠశాలలకు ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తారు? ఒక్కసారి మీ గ్రామ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక్కసారి చెప్పండి. విద్య అయినా, వైద్యం, ఉపాధి, యువత, మహిళలు, ప్రతి ఒక్క వర్గానికి అన్ని విధాలుగా నేను పోరాడతా. రూలింగ్ పార్టీ లేకుండా నేను కొట్లాడి అభివృద్ధి చేస్తా. బుల్కపూర్ 5వ వార్డు ఓటర్ మహాశయులకి, అలాగే గ్రామ ప్రజలకి ఒక్కసారి మీరు రిక్వెస్ట్ చేయండి, మీరు ప్రాధేయపడండి. మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఉంది. ఒక్కసారి వాళ్ళకి నమస్తే పెట్టి రిక్వెస్ట్ చేయండి. 5వ వార్డు ప్రజలకు నమస్కారం. నన్ను గెలిపియండి, నేను అన్నిటికీ సహకరిస్తా. సమస్యలు ఏమున్నా నేను పరిష్కరిస్తా. ఒక అవకాశమే అని కోరుతున్నా. ఇది ఇక్కడ మన శంకర్పల్లి మున్సిపాలిటీలోని 5వ వార్డుకు సంబంధించి ఇది బుల్కాపూర్ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో 5వ వార్డు నుంచి బానూరి కృష్ణ ఒక భక్తిపరంగా, దేవాలయ పరంగా, గుళ్ళకు, గోపురాలకు, అన్నదానాలకు, జాతరలకు తను సంపాదించిన ఒక 50% ఖర్చు పెట్టాడు ఇప్పటి వరకు. నేను దేవాలయాల పరంగా, భక్తి పరంగా అన్ని మతాలకు కూడా నేను ఎంతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేశాను. ఇప్పుడు నేను సామాజికంగా, రాజకీయంగా నా గ్రామ ప్రజలకి, నా వార్డు ప్రజలకి సేవ చేయాలని, అభివృద్ధి చేయాలని, మా గ్రామంలో నేను చూసిన సీసీ రోడ్లైనా, అండర్ డ్రైనేజ్ అయినా, వీధి లైట్లైనా, సీసీ కెమెరా అయినా అన్నీ అధ్వానంగా ఉన్నాయి. నాకు ఇన్ని రోజులు చూసి బాధ అనిపించి నేను ఎందుకు రాజకీయాలకు రావద్దన్న ఒక ఉద్దేశంతో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా 5వ వార్డు ప్రజలు నన్ను ఆదరించి నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాను. అలాగే ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో, ముసలి వాళ్ళు, మహిళలైనా, పురుషులైనా, మీకు పింఛన్ల విషయంలో కూడా ఏ ఇబ్బందులు ఉన్నా నేను రూలింగ్ పార్టీ వాళ్ళతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి పింఛన్ చేయించడంలో నేను సహకరిస్తాను, ముందుంటాను. విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాలకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. యువతకి, మహిళలకు వాళ్ళ అవసరాలను, వాళ్ళకు ఏవైతే వాళ్ళ జీవనంలో అభివృద్ధి సాధించాలనుకుంటున్నారో వాటి గురించి నేను పోరాటం చేస్తాను. ఒక్క అవకాశం ఇచ్చి ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న కారు గుర్తుపైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మనతో అంటున్నారు. కెమెరామెన్ స్వామితో సాయిరాజ్, శంకర్పల్లి.